హాయ్ ఫ్రెండ్స్. మరి షో దగ్గర పడుతుంది. సెప్టెంబర్ 6 నుంచే షో స్టార్ట్ అవబోతుంది. మరి కామనర్స్ ఎవరు, సెలబ్రిటీ ఎవరు, కామనర్స్లో ఎవరు వెళ్ళబోతున్నారు మనం చూస్తున్నాం కదా. ఎవరు భక్తుగల క్యాండిడేట్స్ ఉన్నారు, వెళ్ళేవాళ్ళు ఎవరు, ఆల్రెడీ ఝాన్సీ వెళ్ళిపోయింది, ఇంకా మిగిలిన వాళ్ళు ఎవరున్నారు, సెలబ్రిటీలు ఎవరున్నారు, మరి కామనర్స్ ఇంత పోటాపోటీగా ఉన్నారు, ఇంత ఆకర్షణగా హౌస్లోకి వెళ్ళాలి, కప్పు కొట్టాలంటున్నారు. మరి కామనర్స్ని ఢీకొని ఆడగలిగి పోటాపోటీగా ఉండే సెలబ్రిటీలు వస్తున్నారా లేదా, అసలు ఎవరున్నారనేది ఈ వీడియోలో మాట్లాడుకుందాం. ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నారు, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేసి షేర్ చేయండి. ఫస్ట్ కామనర్స్ గురించి మాట్లాడుకున్నాం. కామనర్స్కి వచ్చేటప్పటికి మనకు ఆల్రెడీ ఝాన్సీ అడుగు పెట్టేసింది టికెట్ ఫినాలో గెలిచి. ఇంకెవరున్నారు, ఒకవేళ అలా పెట్టకపోయినా టాప్ 6లో ఖచ్చితంగా ఝాన్సీ వెళ్తుంది. సెకండ్ ఎవరున్నారు, రోహిత్ నాయుడు ఉన్నాడు. రోహిత్ నాయుడు బాగా ఆడుతున్నాడు, మెంటల్లీగా ఫిజికల్గా అన్నీ బాగానే ఉంది. కానీ హౌస్లో కానీ బయట కానీ ఒక మాట అనిపిస్తుంది, ఏంటి యాటిట్యూడ్ ఎక్కువ, ఓవర్గా మాట్లాడుతున్నాడు, ఓవర్ యాక్షన్ చేస్తున్నాడు, ఓవర్గా ఆలోచిస్తున్నాడు అనేది వస్తుంది. మరి అది ఎంతవరకు కరెక్ట్ అనేది చూద్దాము. హౌస్లో కూడా అలా ఉంటాడు లేదు చూద్దాం. సెకండ్ పర్సన్గా రోహిత్ నాయుడు. థర్డ్ పర్సన్ అమన్. మరో అమన్ వెళ్ళకపోతే ఎట్లా, అమను కదా అసలు, మరో అమర్దీపు, మరో షాకిబు, మరో కళ్యాణ్, అమనే కదా. ఖచ్చితంగా అమన్ కూడా వెళ్తాడు. ఎందుకంటే ఓటింగ్లో కూడా ఫస్ట్ పొజిషన్లో అమన్ ఉండి సెకండ్ పొజిషన్లో రోహిత్ ఉన్నాడు. ఇప్పుడు ఫస్ట్ పొజిషన్లో రోహిత్ వెళ్ళిపోయాడు, సెకండ్ పొజిషన్లో అమన్ వచ్చాడు. కాబట్టి ఇద్దరు ఖచ్చితంగా ఉంటారు ఓటింగ్ పరంగా, ఎందుకంటే ఆడియన్స్ నచ్చిన ఓటింగ్ పరంగా. థర్డ్ వచ్చేటప్పటికి షాలిని అందమైన అమ్మాయి, పాయింట్ టు పాయింట్ మాట్లాడుతుంది, ఎక్కడ మాట్లాడుతుంది, ఎక్కడ అరుస్తుంది. ఇలాంటి వాళ్ళే కదా బిగ్ బాస్ కావాలి. షాలిని వెళ్తుంది. నెక్స్ట్ 4 వచ్చి రాజకుమారి అంతా ఆడుతుంది, అన్ని బాగానే ఉన్నాయి, ఏడ్చేసింది ఎందుకో. ఏడటం వల్ల ఏమైంది, మంచిగా సంపాదించుకుని అంతా పేరంతా పోయింది. ఏడ్చి హౌస్లోకి వెళ్తుంది, సంపత్తి గ్రహం చేసి హౌస్లోకి వెళ్తుంది అంటున్నారు. మరి ఎంతవరకు కరెక్ట్ అనేది బయట కూడా అదే అంటున్నారు, కామెంట్లు కూడా అలాగే పెడుతున్నారు. రాజకుమార్ వెళ్తుంది. నెక్స్ట్ చరణ్, మిథిలేష్. వీళ్ళిద్దరిలో చరణ్ మెంటల్గా బాగా ఆడతారు, ఫిజికల్గా ఆడతారు. మిథిలేష్ ఫిజికల్ గేమ్స్కి ఉపయోగపడతారు అనుకుంటే మిథిలేష్ని తీసుకోవచ్చు. ఈ చరణ్ మిథిలేష్లో ఎవరో ఒకళ్ళు వెళ్తారు, లేదంటే ఇద్దరు వెళ్ళినా 6 అవుతారు. 5 తీసుకుంటేనేమో మిథిలేష్, చరణ్ ఇద్దరు ఎవరో ఒకళ్ళు తీసుకుంటారు. కామనర్స్లో ఝాన్సీ, రాజకుమారి, షాలిని, రోహిత్ నాయుడు, అమన్, చరణ్ కానీ మిథిలేష్ కానీ 5 ఉంటారు. సెలబ్రిటీలోకి వచ్చేటప్పటికి ముఖేష్ గౌడ్ ఇప్పుడు కామనర్స్ కొనడానికి మెయిన్ క్యాండిడేట్ అవుతాడు. ఎందుకంటే ఆల్రెడీ కామనర్స్ ఫాలోవర్స్ బాగా పెంచుకున్నారు. తర్వాత హౌస్లోకి వెళ్ళినా కూడా ఇంకా ఫాలోవర్స్ పెరుగుతారు. మళ్ళీ హౌస్లో వాళ్ళు ఆడే విధానాన్ని బట్టి ఫాలోవర్స్ తగ్గే ఛాన్సెస్ ఉన్నాయి. ఎందుకంటే తనుజ మంచి ఫాలోవర్ తెల్లింది, మరి ఫాలోవర్స్ తగ్గి కళ్యాణ్ పెరిగారు కదా. అట్లా వాళ్ళు చేసి ఆటను బట్టి, మాట్లాడే విధానం బట్టి ఫాలోవర్స్ పెరిగే విధానం ఉంటుంది, తరిగే విధానం ఉంటుంది. అట్లా ఇక్కడ ముఖేష్ గౌడ్ కూడా గుప్పుడంత మనసు సీరియల్ తోటి చాలా ఫ్రేమ్ సంపాదించాడు, చాలా అభిమానులు ఉన్నారు, ఫాలోవర్స్ కూడా బాగున్నారు. మరి వాళ్ళు కొంటాడా లేదా అనేది చూడాలి మనం. ముఖేష్ గౌడ్. నెక్స్ట్ దెబ్జాని చక్కనమ్మాయి, సీరియల్ నటి. ఈ మధ్య కుకింగ్ షోలో కూడా బాగా కనిపిస్తూ ఉంది, మనకి మంచి ఎంటర్టైన్మెంట్ చేస్తుంది, వచ్చిన తెలుగుతోటి. దెబ్జాని వెళ్తుంది. నెక్స్ట్ రామ్ ప్రసాద్, జబర్దస్త్ నుంచి ఆటో పంచులు వేస్తాడు బీపచ్చంగా, మరి హౌస్లో వేస్తాడో చూడాలి. మరో ఇమ్మానుయల్ అవుతాడా లేదా చూద్దాం. నరేష్ జబర్దస్త్ నుంచి మరి గేమ్స్లోకి వచ్చే షార్ట్కుంటాడు కదా, బాగా ఆడతాడు లేదా, కుదురుద్దా లేదా, మంచి పంచులు వేస్తాడు లేదా చూద్దాం. కృష్ణుడు వినాయకుడు మూవీ హీరో ఉన్నాడు కదా, లావుగా ఎత్తుకుంటాడు. మరి అప్పుడు లావుగా ఉన్నాడు, ఇప్పుడు ఎలా ఉన్నాడు తెలియదు. ఎవరన్నా చూసుంటే ఎలా ఉన్నాడు అనేది, సన్నగా ఉన్నాడు, లావు ఉన్నాడు, చిన్న కామెంటే చేయండి. నెక్స్ట్ చైత్రరావు సీరియల్ నటి, మంచి ఫేమ్లో ఉంది, యూట్యూబ్లో కూడా ఆమె వస్తుంది. వర్షిణి యాంకర్, ఈమె 2-3 సీజన్ నుంచి తీసుకురావాలని చూస్తున్నారు, కుదరదు, ఇప్పుడు వస్తుంది. ఆధార్ కార్డ్ సుధీర్ మంచిగా ఇంటర్వ్యూలు చేస్తాడు, బాగా సుధీర్ వస్తున్నాడు. టెంపర్ వంశీ అంటే కూడా టెంపర్ వంశీ అంటే బాగా గుర్తొస్తుంది. నేను చంపేస్తాను డైలాగ్ తోటి మంచి ఫేమ్ అయ్యాడు. వంశీ చాలా సినిమాలు తీశాడు, విలన్గా చేశాడు. మరి ఈ సినిమాలో విలన్ హౌస్లో ఎలా ఉంటాడో బయట ఎలా ఉంటాడో చూద్దాం మనం. అట్లా డైలాగులు ఏమైనా వస్తుందో చూడాలి. ఆదిత్య ఈషా మూవీ హీరో ఇతను వస్తున్నాడు, హీరో కూడా వస్తున్నాడు ఈసారి. మరి 10 మంది సెలబ్రిటీసు, ఈ 5 లేక 6 కామనర్స్ ఉన్నారు. మరి వీళ్ళు ఎవరు కొడతారో, ఎవరు కొట్టి ముందుకు వెళ్తారో అనేది మనం హౌస్లో చూద్దాం మనం. ఇప్పుడు మంచి ఫాలోవర్స్ తోటే హౌస్లోకి వెళ్తున్నారు కామనర్స్ కానీ సెలబ్రిటీస్ కానీ. మరి ఎవరు ఫాలోవర్స్ పెంచుకుంటారు, ఎవరు ఫాలోవర్స్ తగ్గిపోతారు, ఆడియన్స్ ఎవరిని ఆదరిస్తారనేది మన హౌస్లో చూద్దాం. సెప్టెంబర్ 6 నుంచి స్టార్ట్ అవుతుంది కాబట్టి అప్పుడు చూద్దాం. లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. మీకు ఇష్టమైన కంటెస్టెంట్లు ఎవరు ఉంటే కూడా చిన్న కామెంట్ చేయండి.